హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డే లో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ గ్లాకోమా దినోత్సవం గురించి చెప్పుకుందాం. గ్లాకోమా అనేది కంటి ఆరోగ్యానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడే అతి ముఖ్యమైన అవగాహన కార్యక్రమం. గ్లాకోమాను నిశ్శబ్ద హంతకుడు అని ఎందుకు అంటారు? గ్లాకోమాను సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అని పిలుస్తారు. ఎందుకంటే దీనికి లక్షణాలు ఉండవు. ప్రారంభ దశలో కంటి నొప్పి లేదా ఇతర ఇబ్బందులు ఏవి ఉండవు. నెమ్మదిగా చూపు కోల్పోవటం, చూపు వెనుక నుండి కాకుండా పక్కల నుండి నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ఇది గమనించే లోపే 40% చూపు పోయే ప్రమాదం ఉంది. శాశ్వత అంధత్వం. గ్లాకోమా వల్ల పోయిన చూపును ఆపరేషన్ లేదా మందుల ద్వారా తిరిగి తీసుకురాలేం. కేవలం ఉన్న చూపును మాత్రమే కాపాడుకోగలం. ఇది ఎలా వస్తుంది? మన కంటిలో అక్వియస్ హ్యూమర్ అనే ద్రవం ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సాధారణంగా ఈ ద్రవం కంటి నుండి బయటకు వెళ్తూ ఉంటుంది. ఒకవేళ ఈ ద్రవం బయటకు వెళ్లే దారి మూసుకుపోయినా లేదా ద్రవం ఎక్కువ ఉత్పత్తి అయినా కంటి లోపల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి కంటి నుంచి మెదడుకు సమాచారాన్ని తీసుకెళ్లే ఆప్టిక్ నర్వ్ ను దెబ్బతీస్తుంది. దీనివల్ల చూపు మందగిస్తుంది. ఎవరికి ముప్పు ఎక్కువ? 40 ఏళ్లు పైబడిన వారు, కుటుంబంలో ఎవరికైనా గ్లాకోమా ఉన్నవారు, మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారు, కంటికి గతంలో ఏదైనా దెబ్బ తగిలిన వారు. నివారణ మార్గాలు. గ్లాకోమాను పూర్తిగా నివారించలేం, కానీ ముందస్తు జాగ్రత్తలతో అంధత్వాన్ని ఆపవచ్చు. రెగ్యులర్ చెకప్. 40 ఏళ్లు దాటిన వారు ఏటా కంటి ఒత్తిడిని పరీక్షించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం. ఆకుకూరలు, విటమిన్ ఏ, సి ఉన్న ఆహారం తీసుకోవటం. వ్యాయామం. శారీరక శ్రమ కంటి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. సన్ గ్లాసెస్. తీవ్రమైన ఎండ నుండి కళ్ళను కాపాడుకోవటం. గ్లాకోమాలో రకాలు. గ్లాకోమా ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. వీటి గురించి అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ఓపెన్ యాంగిల్ గ్లాకోమా. ఇది అత్యంత సాధారణ రకం. ఇది చాలా నెమ్మదిగా వస్తుంది మరియు నొప్పి ఉండదు. చూపు పోయే వరకు దీనిని గుర్తించడం కష్టం. యాంగిల్ క్లోజర్ గ్లాకోమా. ఇది అకస్మాత్తుగా వస్తుంది. కంటిలో తీవ్రమైన నొప్పి, వాంతులు, తలనొప్పి మరియు చూపు మసకబారటం దీని లక్షణాలు. ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. గ్లాకోమా వంశ పారంపర్యం. మీ కుటుంబంలో గ్లాకోమా ఉంటే మీకు ఈ వ్యాధి వచ్చే అవకాశం 4 నుంచి 9 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే కుటుంబ చరిత్ర ఉన్నవారు చిన్న వయసు నుండే కంటి పరీక్షలు చేయించుకోవాలి. కంప్యూటర్ వాడకం గ్లాకోమా. సాధారణంగా కంప్యూటర్ వాడకం వల్ల గ్లాకోమా రాదు, కానీ ఇప్పటికే గ్లాకోమా ఉన్నవారు లేదా వచ్చే అవకాశం ఉన్నవారు ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. వీరు 20-20-20 నియమాన్ని ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకండ్ల పాటు చూడటం పాటించటం మంచిది. చికిత్సా పద్ధతులు. గ్లాకోమాను పూర్తిగా నయం చేయలేం, కానీ అదుపులో ఉంచొచ్చు. కంటి చుక్కలు. కంటిలోని ఒత్తిడిని తగ్గించడానికి ఇవి ప్రాథమిక చికిత్స. వీటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడాలి. లేజర్ ట్రీట్మెంట్. కంటిలోని ద్రవం సులభంగా బయటకు వెళ్ళటానికి లేజర్ ద్వారా చిన్న మార్పులు చేస్తారు. శస్త్రచికిత్స. ద్రవం బయటకు వెళ్ళటానికి కొత్త మార్గాన్ని సృష్టించిన ప్రపంచ గ్లాకోమా దినోత్సవాన్ని ఆకుపచ్చ రంగు చిహ్నంగా ఉంటుంది. అందుకే ఈ వారోత్సవాల్లో చాలా మంది ఆకుపచ్చ రిబ్బన్లు ధరించడం లేదా ప్రముఖ కట్టడాలను ఆకుపచ్చ లైట్లతో అలంకరించడం చూస్తుంటాం. ఇప్పటి వరకు ప్రపంచ గ్లాకోమా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 6వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి.
మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. తమిళ మరియు తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జనని అయ్యర్. మార్చ్ 6, 1989న చెన్నైలో జన్మించిన జనని మోడలింగ్ రంగం నుండి సినిమాల్లోకి వచ్చారు. జనని అయ్యర్ తన కెరీర్ ను మోడల్ గా ప్రారంభించి 150కి పైగా ప్రకటనల్లో నటించారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో వెండితెరకు పరిచయమయ్యారు. అవన్ ఇవన్ ప్రముఖ దర్శకుడు బాలా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెగిడి ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఆమెకు విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి కమర్షియల్ సక్సెస్ ను కూడా అందించింది. తెలుగు సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకు ఆమె కొన్ని అనువాద చిత్రాల ద్వారా మరియు నేరుగా నటించిన సినిమాల ద్వారా సుపరిచితురాలు. జేమ్స్ బాండ్ అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో జనని కీలక పాత్ర పోషించారు. ఆమె నటించిన తెగిడి సినిమా తెలుగులో అదే పేరుతో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒక్కరైన జాన్వీ కపూర్, అతిలోక సుందరి శ్రీదేవి మరియు ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ పెద్ద కుమార్తెగా జాన్వీకి సినిమా రంగం పుట్టుకతోనే అలవడింది. ఆమె మార్చ్ 6, 1997న జన్మించారు. దడక్ 2018లో దడక్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే ఉత్తమ పరిచయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. వైవిధ్యమైన పాత్రలు, గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గర్ల్, మిలీ మరియు గుడ్ లక్ జెర్రీ వంటి సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసి మెప్పించారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో ముఖ్యంగా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. దేవరా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన తంగం అనే పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇందులోని చుట్టమల్లే పాటలో ఆమె గ్లామర్, డాన్స్ ఒక ఊపు ఊపేశాయి. పెద్ది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో రాబోతున్న భారీ చిత్రం పెద్దిలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్, టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు అలీ ఖాన్. అలీ ఖాన్ మార్చ్ 6, 1969న జన్మించారు. ఆయన తన కెరీర్లో హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అలీ ఖాన్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ల ద్వారా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యమైన సినిమాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్, ది ఫర్గాటెన్ హీరో, ఏ మైటీ హార్ట్, ది లవర్స్ వంటి అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో కూడా ఆయన పనిచేశారు. టెలివిజన్ కహాని, గర్ గర్ కి వంటి పాపులర్ హిందీ సీరియల్స్ ద్వారా ఆయన ఇంటింటికి చేరువయ్యారు. వెబ్ సిరీస్ ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లలో కూడా ఆయన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన నటన చాలా హుందాగా, క్లాసీగా ఉంటుంది. అలీ ఖాన్ ఎక్కువగా సహాయ నటుడిగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తుంటారు. ఆయన సంభాషణలు పలికే తీరు, గంభీరమైన స్వరం ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. ప్రపంచ కళా చరిత్రలో మైకెలాంజెలో పేరు ఒక అద్భుతం. ఆయన ఒక గొప్ప శిల్పి, చిత్రకారుడు, వాస్తుశిల్పి మరియు కవి. ఇటాలియన్ పునరుజ్జీవన కాలానికి చెందిన ఈ మహానీయుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మైకెలాంజెలో మార్చ్ 6, 1475న ఇటలీలో జన్మించారు. 2026 మార్చ్ 6 నాటికి ఆయన 551వ జయంతి. ఆయన చేతిలో రాయి కూడా ప్రాణం పోసుకుంటుంది అనటానికి ఈ రెండు శిల్పాలు నిదర్శనం. డేవిడ్ ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ శిల్పం. కేవలం ఒకే ఒక తెల్లని మార్బుల్ రాయితో 17 అడుగుల ఎత్తులో ఆయన దీనిని చెక్కారు. దీనిని పూర్తి చేయటానికి ఆయనకు 3 ఏళ్లు పట్టింది. పీటా మేరీ మాత తన ఒడిలో యేసుక్రీస్తు పార్థివ దేహాన్ని ఉంచుకున్న ఈ శిల్పం రోమ్లోని సెయింట్ పీటర్స్ బాసికాలో ఉంది. ఆయన సంతకం చేసిన ఏకైక శిల్పం ఇది. బాస్కెట్బాల్ చరిత్రలో అత్యంత శక్తివంతుడైన, ప్రతిభావంతమైన ఆటగాళ్లలో షాకిల్ ఓనీల్ ఒకరు. ఆయన్ని అందరూ ప్రేమగా షాక్ అని పిలుస్తారు. ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్చ్ 6, 1972న అమెరికాలో జన్మించిన షాక్
కేవలం ఆటగాడిగానే కాకుండా ఒక ఎంటర్టైనర్గా కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. భారీ కాయం, షాక్ దాదాపు 7 అడుగుల 1 అంగుళం ఎత్తు మరియు సుమారు 147 కేజీల బరువు ఉండేవారు. ఆయన కోర్టులోకి దిగితే ప్రత్యర్థి ఆటగాళ్లు భయపడేవారు. ఛాంపియన్షిప్లు. ఆయన తన కెరీర్లో 4 సార్లు NBA ఛాంపియన్షిప్లను గెలుచుకున్నారు. రికార్డులు: 15 సార్లు ఆల్ స్టార్గా ఎంపికయ్యారు. బాస్కెట్బాల్ బోర్డులను తన డంక్స్తో పగలగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.